హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చేసే వంట సొరకాయ ఫ్రై, బాటిల్ గార్డ్ ఫ్రై, లౌకీ ఫ్రై అంటామనమాట. ఫస్ట్ ముందుగా సొరకాయ పొట్టు తీసుకొని రౌండ్ స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం కార్న్ ఫ్లోర్, ఆహ్, మై ఆహ్, శనగపిండి, మిర్చి, చిల్లీ పౌడర్, పసుపు, పెప్పర్, గరం మసాలా, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేశాను నేను. దాని బదులు మీరు కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు. తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తర్వాత రౌండ్‌గా కట్ చేసుకున్న స్లైసెస్‌ని పొడిలోకి అద్దేసి మంచిగా మొత్తం పొడి పట్టేటట్టు ఇచ్చేసుకొని తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కాక ఒక్కొక్క స్లైసెస్ అనేవి అలానే అద్దుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. టోటల్ సిమ్‌లో పెట్టాను చూడండి నేను. సిమ్‌లో పెట్టి చేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా అవుతుంది. ప్లస్ టేస్టీగా ఉంటుంది. ఉడుకుతుంది మంచిగా. అలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని స్ప్రెడ్ చేసి వేసేసుకుంటాం. వేసుకున్నాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. సొరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది దాంట్లో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి అది హైడ్రేషన్‌గా అండ్ వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ప్లస్ అసిడిటీని ఇది చేస్తుంది. స్టమక్‌ని సూత్ చేస్తుందనమాట. మనకు అందులో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్‌ని కూడా తగ్గిస్తుంది. చాలా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. అది కాకుండా లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ వాళ్ళకి, ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది. ఇది మెయిన్‌గా సొరకాయ అనేది ఇన్సోమ్నియా, ఎవరికైతే నిద్ర ఇష్యూస్ ఉంటాయో చూసారా? వాళ్ళకి చాలా మంచిదండి సొరకాయ తినడం వల్ల. ఇది సమ్మర్, సో ఇట్స్ బెస్ట్. మన బాడీని చలువగా ఉంచుకోవడానికి కూడా సొరకాయ హెల్ప్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ సమ్మర్‌లో కొంచెం సొరకాయ యాస్ ఎ జ్యూస్ ఫామ్‌లో కానీ, ఫ్రైలా గానీ, సాంబార్‌లో ఏసుకోవడం, ఇలా ఏదో ఒక ఫామ్‌లో మనం సొరకాయని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట హెల్త్‌కి. సో, తర్వాత నేను కొంచెం ధనియాల పొడి చల్లాను పైకెళ్ళి. అలానే మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆపోజిట్ సైడ్ కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పాం కదా! అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా! మళ్ళా లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఇంకాసేపు ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ సొరకాయతో మనం ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్, మనము ఇంకొక వెరైటీ ఏంటంటే సొరకాయ గారెలు అని చేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నెక్స్ట్ రెసిపీ అది చేసి మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఐ హోప్ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తారు. అండ్ జస్ట్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత టేస్టీగా ఉందో. మీరొకసారి రెసిపీని ట్రై చేయండి. ఇది మనం సాంబార్‌లోకి కానీ, టమాటా పప్పులోకి కానీ చేసుకొని మంచుకి చేసుకున్నామనుకోండి బావుంటుంది చాలా టేస్టీగా. అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. వితిన్ 1 మినిట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. I hope you all liked the video. Thanks for watching the video. Like, share and subscribe to my channel. Bye.